చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయ చెప్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన ఆయన ఛాంబర్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు 1, 2, 4 స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యాశాఖ, సమగ్ర శిక్ష, చేనేత శాఖ, నెట్ క్యాంప్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఉపాధి కల్పన శాఖ పలు శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపైన శ్రీ గంగా చర్చించారు. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వివిధ శాఖల్లో చేపడుతున్న పథకాలు, ప్రస్తుతం వాటి అమలు తీరు, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఆదాయ వ్యయాలతో పాటు ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అన్న అంశాలపైన చర్చించారు. కార్యక్రమంలో సంబంధించిన శాఖ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో ప్లాన్ చేసి కొత్త కంపెనీస్ ఇస్తున్నాం సార్, సర్క్యులేట్ చేస్తున్నాం సార్. గ్రూప్స్ ఉన్నాయి సార్, అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ సీకర్స్, ఆ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో కూడా సర్క్యులేట్ చేస్తున్నాం సార్. అవేర్నెస్ బాగానే ఉంది. ఇంకా దీంట్లో కూడా ఈ నెల ఇంకా 2 ఇరువరము తర్వాత కుప్పం రెండింటిలో కూడా చేయాల్సి ఉంది సార్. ఏమంటే 3 కాంపోనెంట్స్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి రెసిడెన్షియల్ సెక్టర్లో పెట్టడం సార్. అది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చి డిస్కమ్ నార్త్ ఇండియా. సెకండ్ కాంపోనెంట్ వచ్చి మనకి సోలరైజేషన్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అండి. సో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సో దానికి సంబంధించినవన్నీ సోలార్ పెట్టాలని చెప్పి, సో అది కూడా రెస్కో మోడల్లో పెట్టాలని చెప్పి ప్రపోజ్ చేశారు సార్. ఫేజ్ 1 కింద ఏమంటే 100 kV అండ్ అబవ్ ఉన్న కాంటాక్ట్ రోడ్స్వి కన్సిడర్ చేసుకున్నాం సార్. సో అవి సర్వే జరుగుతున్నాయి. సో అవి అయిన తర్వాత మేము మా హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం. ఇంకొకటి ఏమంటే దీనికి NVBN అని, NTPC అని, నెట్ క్యాప్ 2 MOU అయ్యాయి సార్. సో NTPC వాళ్ళు రెస్కో ఏజెన్సీ యాక్ట్ అవుతారు. సో దే విల్ ఇన్వెస్ట్ మనీ. సో వచ్చి మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పి, సో డిస్ట్రిక్ట్లో 5 విలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 5 విలేజెస్లో ఆల్ RE యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. సో ఏ విలేజ్ అయితే ఎక్కువ RE ఇంప్లిమెంటేషన్ జరిగిందో, సో దట్ విలేజ్ విల్ బి ప్రపోజ్ చేసి మోడల్ సోలార్ 30,000 per kilowatt సబ్సిడీ సార్. అంటే 2019 బిఫోర్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్గా డిస్కమ్స్కి ఇచ్చారు సార్. సో మా త్రూ నెట్ క్యాప్ అయితే మేము టెండర్స్ పిలిచి రేట్ ఫైనలైజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే మనకు ఇచ్చిన గైడ్లైన్స్లోనే అలా ఏమనంటే టెండర్స్ పిలవకుండా వెండర్స్కి డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో బట్ రిజిస్ట్రేషన్స్ అన్ని ఆన్లైన్ పోర్టల్లో జరుగుతుంది సార్. బిఎం సూరి వేసుకుంటాడు, వెండర్ సెలక్షన్ కూడా బెనిఫిషియరీ తీసుకోవాలి సార్. అంటే ఇంటికంటే సార్ మనకి బేస్డ్ ఆన్ కన్సంప్షన్ సార్. మన ఇంటికి నెలకి 8 యూనిట్లు వాడతారు. కిలోవాట్ ఎంత పడుతుంది జనరల్ గా? కాస్ట్ ఎంత పడుతుంది? కంపెనీ వాళ్ళకి కంపెనీ ఒక రేట్ ఉంటుందా? ఇదే దేశం ప్లేస్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు ఇవ్వమని చెప్తున్నాం సార్. వెహికల్ అంటే వాళ్ళ దగ్గర ఎంపీడీ ఆఫీస్లో ఇస్తున్నాం సార్, అలా MRO దగ్గర ఇస్తున్నాం సార్. ఇప్పుడు పర్మనెంట్ ఎఫీ షాప్ తీసేదానికి మీకు రైట్ ఉందా? పర్మనెంట్ ఎఫీ షాప్ తీసేదానికి రైట్ లేదు సార్. అతను ఏమన్నా రైస్ ఏమన్నా తక్కువ ఉంటే పోయి తీసేస్తున్నారే 6 కేసు పెట్టారు. అంటే వాళ్ళ నోటీస్ కూడా ఇప్పుడు తీసేస్తున్నారే లేదు సార్. వాళ్ళ MRO వాళ్ళు కొంతమంది చేస్తున్నారు.